వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా, ఇరాన్పై కొనసాగుతున్న యుఎస్ ఇజ్రాయెల్ దాడులు, పోలవరం జిల్లా గంగవరం మండలంలో పెద్ద పులి సంచారం, RRR కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ విచారణ. ఈ అంశాలపై మరింత సమాచారం అమరావతి నుంచి శ్రీహరి, ఢిల్లీ నుంచి కళ, రాజమండ్రి నుంచి శ్రీరామూర్తి, గుంటూరు నుంచి రవికృష్ణ ఫీల్డ్ రిపోర్ట్లో అందిస్తారు. ముందుగా ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. 15 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ నడిచింది. 72 గంటల చర్చ జరగా సభ్యులు 122 ప్రశ్నలు అడిగారు. మొత్తం 14 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ద్రవ్య వినిమయ బిల్లు 2026కి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ సింధు, ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి. అయితే దీంట్లో ప్రధానంగా 15 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే జరిగాయి. అయితే దీంట్లో మొత్తంగా చూసుకున్నట్లయితే 72 గంటల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. దీంట్లో ఏదైతే 18 బిల్లులకు కూడా అసెంబ్లీ అయితే ఆమోదం తెలిపింది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంటే 3.32 లక్షల కోట్ల రూపాయల ఏదైతే ఉందో బడ్జెట్ను ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు ప్రవేశపెట్టనంత ఇదిగా మరింత గొప్పగా ప్రవేశపెట్టామని చెప్పనైతే కూటమి ప్రభుత్వం చెప్పుకుంటుంది. అయితే దీంట్లో ప్రధానంగా అన్ని శాఖలను మరింత బలోపేతం చేసేందుకు ఏదైతే ఫైనాన్షియల్గా ఆర్థికంగా రాష్ట్రం మరింత ఏదైతే ఉందో మరింతగా అంటే ఆర్థిక పురోగతి ఎంత తక్కువ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఏదైతే అన్ని శాఖలు ఉన్నాయో అన్ని శాఖలను కూడా పెద్ద ఎత్తున ఆర్థిక పురోగతిని చేసేందుకు ఈ బడ్జెట్ని కేటాయించారు అని చెప్పని అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నేడు సభలో అయితే పెద్ద ఎత్తున దీనిపైన చర్చించి ఆర్థిక శాఖ మంత్రిని కూడా మెచ్చుకున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ 15 రోజుల్లో శాసనసభలో పలు శాఖలకు సంబంధించిన ఆ బడ్జెట్లో అదేవిధంగా ఆ శాఖలకు సంబంధించిన ప్రశ్నోత్తరాలు అదేవిధంగా వాటి సమాధానాలు మంత్రుల నుంచి అదేవిధంగా ఎమ్మెల్యేల నుంచి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అటు వైద్య శాఖ పరంగా కానీ విద్యాశాఖ పరంగా కానీ రెవెన్యూ శాఖ పరంగా కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున చర్చించి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిపైన కూడా చర్చించి వాటన్నిటిని త్వరితగతిన పరిశీలిస్తామని చెప్పని సీఎం చంద్రబాబు అదేవిధంగా పలు శాఖల మంత్రులు కూడా ఎమ్మెల్యేలకు హామీలు ఇచ్చిన పరిస్థితి. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా స్థలాలు భూ కేటాయింపులు అదేవిధంగా వాటి పర్మిషన్స్ వాటన్నిటితో పాటు పెద్ద ఎత్తున దీనిపైన కూడా చర్చ జరిగింది. దీంతో పాటు ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం ఉందో కల్తీ నెయ్యి వ్యవహారం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే దీనికి సంబంధించి కూడా సభలో అయితే పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరిపారు. దీనిపైన ఎమ్మెల్యేలు కూడా ఆయా శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి ఉన్నారో ఆయన కూడా వివరణ ఇచ్చి దీనిపైన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు లేవనెత్తుతున్న సమస్యలు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా మంత్రి ఆనం నారాయణ రెడ్డి శాసనసభలో అయితే దీనిపైన కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ 15 రోజుల సభలో పెద్ద ఎత్తున అన్ని చర్చించు వారి సమస్యలన్నింటిని కూడా పెద్ద ఎత్తున వాటిపైన కూలంకుషంగా అయితే సభ అయితే సజావుగా జరిగింది. మొత్తం 18 బిల్లులు అయితే ఆమోదం పొందిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీ.